లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుందాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 17వ భాగము. శ్రీరాముడు కౌసల్యాదేవి అంతఃపురానికి వచ్చిన తర్వాత ప్రేమతో భోజనం ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమయంలో దశరథునికి ఇచ్చిన మాటను గురించి భరతునికి పట్టాభిషేకం జరగాలి, నేను వనాలలో నివసించడానికి 14 సంవత్సరాల కాలం దండకారణ్యంలోకి వెళ్ళాలి అనగానే కౌసల్యాదేవి శ్రీరాముడు దూరమైతే నేను జీవించలేను అని సంతానం కోసం ఎన్నో నోములు పూజలు వ్రతాలు చేసి నిన్ను కన్నాను. ఆ పూజలు ఆ వ్రతాలు అంతా వృధా అయిపోయాయి. నీవు లేకుండా నేను ఉండలేను. నేను కూడా నీతో పాటే అడవిలోకి వస్తాను అని అంటూ ఉండగా లక్ష్మణుడు వచ్చి, ఓ పూజ్యురాలా, అమ్మ, ఒక కుటిలాత్మురాలి యొక్క మాటలలో చిక్కుకొని రఘురాముడు రాజ్యాధికారం త్యజించి వనాలకు వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. మహారాజు వృద్ధుడు, అందువల్ల బుద్ధి వైపరీత్యానికి లోనై ఉన్నాడు. ఈ పరిస్థితిలో కైకేయి దుర్బోధలకు వశుడై ఉన్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడతాడు? శ్రీరాముడు ఈ రాజ్యం నుండి అడవులకు పంపబడడానికి కారణం ఏమీ తెలియటం లేదు. రాముడు ఎలాంటి రాజద్రోహం చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. రామునికి శత్రువులు ఎవరూ లేరు. ఈ లోకంలో రాముడు తప్పు చేశాడు అని అన్నవాణ్ణి నేను ఇంతవరకు చూడనే లేదు. శ్రీరాముడు దైవతుల్యుడు, త్రికరణ శుద్ధి కలిగినవాడు, శత్రువులకు కూడా ఇష్టమైనవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ధర్మబుద్ధి కలవాడు. ఎవరైనా ఇలాంటి గుణవంతుణ్ణి నిష్కారణంగా త్యజిస్తారా? మళ్ళీ బాల్యం వచ్చినట్లు విచక్షణ జ్ఞానం లేనటువంటి రాజు యొక్క ఈ మాటలను విని ఏ రాజనీతి తెలిసిన కుమారుడు పాటించడు అని తర్వాత లక్ష్మణుడు శ్రీరామునితో ఇలా అంటున్నాడు. అన్నా, ఈ వనవాస విషయంలో ఎవరికీ తెలియకముందే నా సహాయంతో ఈ రాజ్యాధికారం చేజిక్కించుకో. అన్నా, ధనుర్ధారినై నేను నీ పక్కన నిలిచి నీకు అండగా ఉంటాను. యుద్ధ సన్నద్ధుడవై మహాకాలునిలాగా స్థిరంగా ఉన్న నిన్ను ఎవరు ఎదురిస్తారు? ఓ నరశ్రేష్ఠ, రామ, మనకు వ్యతిరేకంగా ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని బాణాలతో అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యం చేస్తాను. ఈ విషయంలో భరతుని పక్షంలో ఉన్న వాళ్ళందరినీ మట్టుబెడతాను. కైకేయి ప్రేమ వల్ల మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైతే అతని మమకారం వదిలి తండ్రి అని చూడకుండా చంపడానికి కానీ బంధించడానికి కానీ వెనకాడవద్దు. తండ్రి అయినా గురువైనా గర్వంతో విచక్షణను కోల్పోతే పెడదారిన పడితే అతన్ని శాసించి తీరాలి. ఓ నరోత్తముడా, రామ, నీకు చెందిన రాజ్యాన్ని రాజు ఎవరి బలమును చూసుకొని ఈ కారణంగా కైకకి కట్టబెడుతున్నాడు? నీతో నాతో ఇంత పెద్ద వైరము బూని భరతునికి రాజ్యం అప్పగించడానికి ఈయనకి ఎన్ని గుండెలు? మళ్ళీ లక్ష్మణుడు కౌసల్య మాతతో ఇలా అంటున్నాడు. ఓ తల్లి, అన్న అయిన శ్రీరాముని మీద నాకు కూడా ఎంతో ప్రేమ ఉంది. నా ప్రాణం కంటే ఎక్కువ. నా ధనస్సు పైన, నా దాన ధర్మాల పైన, దేవతారాధన పైన మొదలైన పవిత్ర కార్యముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. అమ్మ, ప్రజ్వలిస్తున్న అగ్నిలో కానీ మహారణ్యంలో కానీ ప్రవేశించడానికి శ్రీరాముడు సిద్ధంగా ఉంటే ఆయన కంటే ముందు నేనే అక్కడ ఉంటాను. ఈ మాట ముమ్మాటికి నిజమని నమ్ము. ఓ జనని, ఉదయించే సూర్యుడు చీకట్లను రూపుమాపినట్లు నేను నా శక్తి సామర్థ్యాలతో నీ దుఃఖాన్ని తొలగిస్తాను. నీవు శ్రీరాముడు నా పరాక్రమాన్ని చూడండి అని మహాత్ముడు రామభక్తి తత్పరుడు అయిన లక్ష్మణుడు అన్న మాటలను విని కౌసల్యాదేవి ఎంతో శోకంతో ఏడుస్తూ శ్రీరామునితో ఇలా అంటుంది. ఓ కుమారా, నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ విన్నావు కదా. ఇక తరువాత ఏం చేయాలో నీ ఇష్టము. నాయనా, నా సవతి కైకేయి పలికిన అధర్మ వచనాలను విని శోకంలో మునిగి ఉన్న నన్ను ఇక్కడ విడిచి నీవు అడవులకు వెళ్ళటం పద్ధతి కాదు. ఓ కుమారా, నీవు ధర్మాన్ని బాగా తెలిసిన వాడివి, ధర్మమూర్తివి. నీవు ధర్మాన్ని ఆచరించాలంటే ఇక్కడే ఉండి ఆచరించు. మాతృసేవా రూపంలో ఉత్తమ ధర్మాన్ని ఆచరించు. నాయనా రామ, కశ్యపుని పుత్రులలో ఒకరు అంటే కశ్యపుని భార్యలు వినతి కద్రువ జూదం ఆడారు. ఓడిపోయిన వినతి పుత్రుడు గరత్మంతుడు కద్రువ వల్ల తన తల్లి అయిన వినతీదేవిని సేవిస్తూ శ్రీ మహావిష్ణువుకు వాహనమయ్యాడు.
మహారాజు నీకు పూజ్యుడు అయినట్లే నీ తల్లినైన నేను కూడా నీకు పూజ్యురాలినే. నీవు వనవాసానికి వెళ్ళడానికి నేను అనుమతించను, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీవు నా కళ్ళ ముందే లేకపోతే నాకు సుఖమేది? ఆ సమయంలో నేను జీవించవలసిన పనియే లేదు. శోకముతో కుమిలిపోతున్న నన్ను విడిచి నీవు అడవులకు వెళ్తే నేను అగ్నిలో ప్రవేశం చేస్తాను, ఎందుకంటే నీవు లేకుండా నేను జీవించలేను. ఓ కుమారా రామ, తల్లికి దుఃఖం కలిగించి అధర్మము ఆచరించి నదీనాథుడైన సముద్రుడు బ్రహ్మహత్యా పాతకం అనే నరకానికి గురి అయ్యాడు. నీవు నన్ను వదిలి అడవులకు వెళ్తే సముద్రము అనుభవించే దుఃఖాలను నీవు కూడా అనుభవిస్తావు అని కౌసల్యదేవి దుఃఖిస్తూ ఉండగా శ్రీరాముడు ధర్మబద్ధంగా ఇలా ఆమెతో అంటున్నాడు. అమ్మా, తండ్రి ఆజ్ఞను దాటుటకు నేను అశక్తుడిని. శిరసా నీకు ప్రణమిల్లుతున్నాను. నేను వనాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దయతో నన్ను అనుమతించు. కండుడు అనే మహర్షి గొప్ప విద్వాంసుడు, వ్రతదీక్షాపరుడు, ధర్మరహస్యాలను బాగా తెలిసినవాడు. ఆయన తండ్రి ఆజ్ఞను శిరసా వహించి గోహత్య చేశాడు. నా వనవాసం కూడా తండ్రి ఆజ్ఞయే కదా. పూర్వం మన వంశానికే చెందిన సగరుని కొడుకులు సాగరులు తమ తండ్రి ఆజ్ఞను ఆచరించి భూమిని త్రవ్వి మృత్యువు పాలయ్యారు. వారు తండ్రి ఆజ్ఞ కోసం వాళ్ళ ప్రాణాలనిచ్చారు. జమదగ్ని కుమారుడైన పరశురాముడు కూడా తన తండ్రి ఆనతిని పాటించి తన తల్లి అయిన రేణుకాదేవి శిరస్సును అరణ్యంలో స్వయంగా గండ్రగొడ్డలితో ఖండించాడు. ఇంకా చాలామంది వాళ్ళ తండ్రి ఆజ్ఞలను పాటించారు. కాబట్టి నేను తండ్రి ఆజ్ఞను శిరసా వహించి అడవులకు వెళ్తాను. అమ్మా, తండ్రి ఆజ్ఞ ఎలాంటిదైనా దానిని పాటించడంలో నేను ఒక్కడినే కాదు. నేను చెప్పిన వాళ్ళంతా తండ్రి ఆజ్ఞలను పాటించారు. ఈ పద్ధతి పూర్వుల నుండి ఆచారంగా వస్తుంది. నీ మాట కాదనటానికి కాదు. ధర్మాత్ములు అయిన ప్రాచీనులు అందరూ దీనిని అంగీకరించారు. వారి మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. అమ్మా, లోకంలో ప్రతి వ్యక్తి పితృవాక్య పరిపాలనను చేయాలి. అందుకు విరుద్ధంగా నేనేమి చేయటం లేదు కదా. తండ్రి మాటను శిరసావహించిన వారెవ్వరూ ధర్మము నుండి పతనం అవరు అని కౌసల్యాదేవితో ఇలా పలికి శ్రీరాముడు, ఓ లక్ష్మణ, నీకు నాపై గల ప్రేమ అపారము. నీ బలపరాక్రమములు నిరుపమానములు. నీ తేజస్సు తిరుగులేనిది. ఓ సోదరా, నా మీది ప్రేమ కారణంగా నా సత్యనిష్టను చిత్తస్థైర్యాన్ని విస్మరించి కౌసల్యాదేవి ఎంతో దుఃఖానికి గురి అవుతుంది. వాటిని తెలిసి నీవు ఇలా మాట్లాడుతున్నావేంటి? సత్యానికి ధర్మమే ఆధారము. అత్యుత్తమమైన తండ్రి ఆజ్ఞ ధర్మసమ్మతమైనది. ధర్మనిరతుడైన వాడు ఎవడైనా తండ్రి తల్లి బ్రాహ్మణుడు ఆదేశించిన తర్వాత వారి ఆదేశం పాటించి తీరాలి. ధర్మానికి కట్టుబడి ఉన్న నేను తండ్రి మాటను జవదాటను. ఓ వీరా లక్ష్మణ, మన తండ్రి వాగ్దానాన్ని అనుసరించే కైకేయి నాకు వనవాసాన్ని విధించింది. ధర్మమునకు విరుద్ధమైన దుష్టరాజనీతి విడువు. నేను చెప్పిన ధర్మ మార్గాన్ని గ్రహించు అని లక్ష్మణునితో ప్రేమగా చెప్పిన తర్వాత తన తల్లికి నమస్కరించి శ్రీరాముడు, అమ్మా, నా ప్రాణాల పైన ఒట్టు. నేను వనాలకు వెళ్ళడం తథ్యం. నన్ను వెళ్ళనివ్వు. నాకు శుభాశిస్సులు ప్రసాదించు. యయాతి స్వర్గాన్ని వదిలి మళ్ళీ స్వర్గాన్ని చేరినట్టు నేను ప్రతిజ్ఞ 14 సంవత్సరాల కాలం అరణ్యవాసం ముగించుకొని నేను అయోధ్యకి తిరిగి వస్తాను. అమ్మా, నీ హృదయం నుండి దుఃఖాన్ని పూర్తిగా తొలగించు. ఇక ఏమాత్రమూ దుఃఖించకు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞను శిరసా వహించి 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యకి తిరిగి వస్తాను. అమ్మా, నీవు, నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్ర మాత అందరము తండ్రి ఆజ్ఞను శిరసా వహించవలసిన వాళ్ళమే. అదే సనాతన ధర్మము. అమ్మా, పట్టాభిషేక ద్రవ్యాలను దూరంగా పెట్టు. దుఃఖాన్ని వదిలేయి. నా వనవాసం నిశ్చయం ఆమోదించు. అప్పుడు ఆమె రాముణ్ణి చూసి, కుమారా, నేను నీ వనవాసానికి అనుమతించను. దుఃఖంలో ఉన్న నన్ను ఇలా వదిలి వెళ్ళడం తగదు. నీవు లేకపోతే నేను జీవించలేను. నీవు నా ముందు లేనప్పుడు రాజ్యాలతో రాజ్య సంపదలతో నాకు ఏమాత్రమూ ఆనందం కాదు. నీవు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు ఆనందం అనగానే శ్రీరాముడు కౌసల్యాదేవితో లక్ష్మణునితో ఇద్దరితో ఇలా అంటున్నాడు. ఓ లక్ష్మణ, అనుక్షణం నీకు నా మీద ప్రేమ భక్తి ఉందని నాకు తెలుసు. ధర్మార్థ కామ ఫలాలు అన్నీ ధర్మాన్ని ఆచరించడం వల్లనే సిద్ధిస్తాయి. ఇందులో సంశయం లేదు. అనుకూలవతి అయిన భార్య వల్ల ధర్మార్థ కామములు 3 నెరవేరుతాయి. ఆమె ధర్మపత్నిగా
ధర్మ సంస్కారములు మొదలైన ధర్మకార్యాలకు తోడ్పాటు అవుతుంది. ఆమె ప్రియపత్నిగా ఆమె మన కోరికలను నెరవేరుస్తుంది. పుత్రవతి అయి ఉత్తమ లోకాల ప్రాప్తికి సాధకురాలు అవుతుంది. ధర్మార్థ కామ ఫలాలు మంచివే, కానీ అవి ధర్మ విరుద్ధములు అయితే వాటిని వదిలిపెట్టాలి. ధనాన్ని మాత్రమే సంపాదించాలని ప్రాకులాడితే అది ధర్మ విరుద్ధమే. అలాగే కామాతురత్వం నిందార్హం, కాబట్టి ధర్మాన్నే ఆచరించాలి. మహారాజు మనకంటే పెద్దవాడు. అతను మన తండ్రి, గురువు కూడా, మనకు పూజ్యుడు. ఆయన కోపం వల్ల కానీ సంతోషం వల్ల కానీ ఏమైనా ఆదేశిస్తే దానిని మనం ఆచరించవలసిందే. భరతుని పట్టాభిషేకం, నాకు వనవాసం అనే తండ్రి గారి ఇచ్చిన ఈ ఆజ్ఞను అతిక్రమించడానికి నేను అశక్తుడిని. ఆయన భరతునికి, కౌసల్యాదేవికి, నాకు, నీకు ప్రభువు. కాబట్టి లక్ష్మణ, ఆయన ఆజ్ఞ నాకు శిరోధార్యం. ధర్మాత్ముడు అయిన మహారాజు ఇంకా జీవించే ఉన్నాడు. ఆయన ధర్మ మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త తోడుగా లేని ఒక సాధారణ స్త్రీలాగా ఆమె నాతో కలిసి ఇంటి నుండి అడవులకు ఎలా వస్తుంది? అమ్మా, నీవు సుమంగలివి, పతిసేవా పరాయణురాలివి అయిన నీవు నేను అడవులకు వెళ్ళడానికి అనుమతించు. నాకు శుభాశిస్సులు ఇవ్వు. వనవాస దీక్ష అవగానే అయోధ్యకి మళ్ళీ వస్తాను. మాత, కేవలం రాజ్యాధికారం కోసం మహాఫల స్వరూపమైన కీర్తి ప్రతిష్టలని నేను పోగొట్టుకోను. జీవితం క్షణికం, ధర్మం మాత్రం శాశ్వతం. ఇప్పుడు అధర్మ మార్గంలో ఈ రాజ్యాన్ని నేను కోరుకోను. శ్రీరాముడు వనాలకు వెళ్ళడానికి నిశ్చయించుకొని తన తల్లి అయిన కౌసల్యదేవికి విపులంగా వివరించాడు. తర్వాత హృదయంలో తన తల్లికి నమస్కరించుకున్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.